జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా టౌన్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. భారతదేశంలో రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా లేదని అన్నారాయన. గడిచిన 5 ఏళ్లలో ఏపీ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ పక్కదారి పట్టించారని అన్నారు. ఇప్పటి వరకు మన కోసం మనం ఓటు వేసుకున్నాం, ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందని జానీ మాస్టర్ అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. చూస్తామని చెప్పి సొంతంగా చెక్కుకున్న శిల్పం రా ఇది, రే సొంతంగా చెక్కుకున్న శిల్పం ఇది. ఆడ ఈడ పగలగొడతానంటే పగిలిపోవడానికి నేను నార్మల్ కాదు, జనాల నుంచి వచ్చినండి. నేను సొంతంగా చెక్కున్నా అంటే మీ ప్రేమతో సొంతంగా చెక్కున్నా. ఇది పడిపోవాలంటే అవతల నేనై ఉండాలా, లేదంటే ఇక్కడ నేనై ఉండాలా. సో ఇవన్నీ ఎక్కువ సినిమా డైలాగ్ ఉంటాయి కానీ, బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఒక హీరో లాగానో, ఒక కొరియోగ్రాఫర్ లాగానో, ఒక డాన్స్ మాస్టర్ లాగా నేను రాలేదు ఇక్కడ. ఒక కామన్ మ్యాన్. ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది సర్దుకోవడానికి మనకు 2-3 నెలలు పట్టిపోతాయి. అలాంటిది విభజన అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విభజన అయిన తర్వాత సర్దుకోవడానికి టైం పడుతుంది. అది ఆ చదువుకున్న టైంలోనే మీరు ఎలక్షన్స్ వచ్చినాయి. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి పరిస్థితులు జరిగి ఉంటాయి? ఆ 30,000 మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కోరుకుంటున్నాం మేము. ఒక్కసారి ఆలోచించుకోండి. సో దయచేసి నేను చెప్తున్నాను, ఈరోజు మళ్ళీ మీరు వైసీపీకి కానీ ఓటేశారంటే దాని ప్రభావం ఏముంటదంటే మీరు సోమరిపోతులు అయిపోతారు. ఎలా అంటే భోజనం పెట్టి పడుకో అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని కానీ గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబెట్టి